Hello viewers, good morning. Welcome to back my new blog. Happy Tuesday all of you. మంగళవారంలో ఎల్లమ్మ ఉన్నవాళ్ళు ఎలా పూజ చేసుకుంటారు చూడండి. పసుపు కుంకుమలతో ఇలా గద్దెకి ముగ్గు వేసి తర్వాత పూర్ణ కుంభం తయారు చేసుకుందాం. చెంబుకి బొట్లు పెట్టి దానిలో వాటర్ పోసి మామిడాకులు పెట్టి పూర్ణ కుంభం తయారు చేసుకుందాం. ప్రతి ఒక్క గుడిలో పూర్ణకుంభం కంపల్సరీ ఉండాలి, కానీ కొందరేమో పెట్టుకుంటలేరు. తెలుసో తెలియకో మనకైతే తెలియదు, కానీ ఉండాల్సింది. తర్వాత పసుపు కుంకుమలతో దీపం కూడా అలంకరించాలి. మనం తెలంగాణ వాళ్ళంగా ప్రతి ఒక్క దానికి పసుపు కుంకుమతోనే రెడీ చేయాలి. అలా అయితేనే మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఎల్లంకి బొట్లో పెట్టాలి. చూడండి, మా ఎల్లంకి నేను ఎంత క్యూట్ అండ్ స్వీట్గా రెడీ చేస్తున్నా. మీ ఇంట్లో కూడా మీరు ఎల్లంకి ఇలానే రెడీ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంత తృప్తి అనిపిస్తుంది అంటే అంత తృప్తిగా ఉంటుంది. తర్వాత వినాయకుడు కూడా నేను పూజ చేసిన. ఇప్పుడు దీపం వెలిగిస్తాం. దీపం వెలిగించే టైంలో ఒక మంత్రం ఉంటుంది. అది ఏమిటంటే దీపం జ్యోతి పరం బ్రహ్మం, దీపం జ్యోతి ధనార్దనం, దీపం జ్యోతి హరితే పాప, జ్ఞాన దీపం నమస్తుతే. దీపం పెట్టే టైంలో ఇది మంత్రం యూజ్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు చేస్తూనే ఉంటా. ఇప్పుడు అగరబత్తులు వెలిగించి కొన్ని గుడిలో పెట్టి మిగతావేమో తులసి చెట్టు కాడికి తీసుకుపోతా. ఎందుకంటే మేము తులసి చెట్టు కూడా ప్రతిరోజు పూజ చేసుకుంటాం. ఇప్పుడు ఊదుబత్తి వెలిగిస్తున్నా. మంగళవారం అయినా శుక్రవారం అయినా మనం నైవేద్యం కంపల్సరీ ఎక్కించుకోవాలి. శుక్రవారం వీలు కాకపోతేమో మంగళవారం, మంగళవారం వీలు కాకపోతేమో శుక్రవారం. తర్వాత ఇలా గుగ్గులు వేసి ఎల్లంకి చూపించాలి. తర్వాత నేను ఇక్కడ బనానా తీసుకున్న, కొబ్బరికాయ కొట్టిన. మా ఇంట్లో ఎల్లమ్మ పూజ ఫ్రైడే అయినా ట్యూస్డే అయినా ఇలానే పూజ చేస్తా. మీ ఇంట్లో ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా ఆరతించి దేవుడికి నైవేద్యం ఎక్కించి మంచిగా మొక్కుకుంటా. మా పూజ గిట్ల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్